మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు అరుదైన గౌరవం లభించింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా సురేఖను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించింది. పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ దేవస్థానానికి నూతన పాలక మండలిని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నూతన ట్రస్ట్ బోర్డుకు ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ మన్నే సత్యనారాయణ రెడ్డిని చైర్మన్గా నియమించారు. చైర్మన్తో కలిపి మొత్తం 18 మందితో ఈ బోర్డు కొలువుదీరింది. ఇందులో 7 ఎక్స్ అఫీషియో సభ్యులు, ఒక ఫౌండర్ ట్రస్టీ ఉండగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ కొత్త పాలక మండలి విధానాలను ప్రభుత్వం రూపొందించింది. కొత్తగా ఏర్పాటైన ఈ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యురాలుగా అవకాశం కల్పించారు. ఆమె నియామకంపై సినీ అభిమానులతో పాటు భక్తుల్లో కూడా సానుకూల స్పందన వస్తోంది. ఎప్పుడూ సామాజిక సేవా కార్యక్రమాల్లో తెరవెనుక చురుకుగా పాల్గొనే సురేఖకు ఈ ఆధ్యాత్మిక బాధ్యత దక్కడం నిజంగానే ఈ ప్రకటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, అంటే సురేఖకు సంబంధించి ఇటు ఒకవైపు పాలక మండలిలో సభ్యురాలిగా అవకాశం కల్పించడం పైన తెలంగాణ వాదులు ఏమంటున్నారు అసలు? రైట్ రవిచంద్ర, యాదగిరి దేవస్థానం బోర్డును అయితే ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అయితే నిన్న ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే యాదగిరిగుట్ట బోర్డు చైర్మన్ గా అయితే సత్యనారాయణ రెడ్డిని, ఆయనతో పాటు 18 మంది సభ్యులతో పాటు యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే దీంట్లో ఈ బోర్డు సభ్యులలో మాత్రం చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు అయితే చోటు దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే బోర్డులో మంత్రి కొండ సురేఖతో పాటు ఎమ్మెల్యే వినోద్ కూడా ఉన్నారు. సో ఈ బోర్డు కమిటీ సభ్యులలో చిరంజీవి భార్య అయిన కొణిదెల సురేఖ ఎవరైతే ఉంటారో ఆమెకు అరుదైన చోటు దక్కింది. సో తెలంగాణలో ఆమెకు ఎంతో ప్రతిష్టాతంగా తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఏదైతే ఉంటుందో తెలంగాణలో ఎంతో ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఇది. సో ఈ టెంపుల్లో చిరంజీవి భార్య ఎవరైతే ఉన్నారో చిరంజీవి భార్య కొణిదెల సురేఖకు స్థానం దక్కడంలో తెలంగాణలో వ్యాప్తంగా కూడా కొద్దిగా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. సో దీని వెనుక కోణాలు చూసుకుంటే సరే ఆంధ్ర వాళ్ళకి దీంట్లో స్థానం దక్కించడం ఏంటి అని చెప్పేసి కొంతమంది యాదాద్రి జిల్లా ప్రజలు అయితే కొంత అసమానత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అట్ ద సేమ్ టైం అలాగే తెలంగాణలో కూడా జనసేన కార్యకర్తలు ఉన్నారు. జనసేన కార్యకర్తలు అయితే కొద్దిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ జనసేన ఏదైతే ఉంటుందో జనసేన సో ఈ కొణిదెల సురేఖకు ఈ తెలంగాణ ఎంతో ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యులు సో సురేఖకు స్థానం దక్కించడంలో కొద్దిగా కాంగ్రెస్ కూడా కొద్దిగా మైలేజ్ ఖర్చు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న జన సైనికులు కూడా కాంగ్రెస్ కు కొద్దిగా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది అని కొంతమంది విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో మొత్తంగా కొణిదెల సురేఖకు స్థానం దక్కడంతో అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ జనసేన కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు కూడా కొద్దిగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అట్ ద సేమ్ టైం అలాగే జిల్లాకు ఒక్క కమిటీ సభ్యులకు కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ టెంపుల్ ఏదైతే ఉంటుందో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతి ఏదైతే ఉంటుందో తిరుపతికి ఏమాత్రం తక్కువ కాకుండా తిరుపతి దేవస్థానం తర్వాత సో దాని తర్వాత అంత ప్రతిష్టగాంచిన టెంపుల్ ఏదైతే ఉందో తెలంగాణలో సో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని చెప్పి చెప్తుంటారో అదే విధంగా కూడా సో దాని అభివృద్ధి కూడా అలానే చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక బడ్జెట్ కూడా ఏర్పాటు చేసి సో 2 నుండి 3 సంవత్సరాలలో టెంపుల్ ని సో టెంపుల్ రూపురేఖలు మార్చారు. అలాగే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయ ఆర్టికల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో నిర్మించని చేపట్టారు. అయితే సో ఇంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్ కి కాంగ్రెస్ పార్టీ గెలిచిన మరుసటి రోజు నుండి తెలంగాణ ఈ దేవస్థానం ఏదైతే ఉంటుందో దేవస్థానంలో సో బోర్డు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ గత కొద్ది కాలంగా వీటిని అంటే వాయిదాలు పడుకుంటూ వస్తుంది. సో మొత్తంగా అయితే నిన్న తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది, తెలంగాణ బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షంగా సత్యనారాయణని నియమించారు. అలాగే 18 మంది
కమిటీ సభ్యులను కూడా నిర్వహించారు. సో వీరితో పాటు కొనిదెల సురేఖను కూడా కమిటీ బోర్డు మెంబర్ గా అయితే ప్రకటించడం జరిగింది. సో దీంతో పాటు కొనిదెల అంటే ఇటు మెగా ఫ్యామిలీ కావచ్చు, అటు జనసేన కార్యకర్తలు కావచ్చు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో ఈమెకు చోటు దక్కడంతో అయితే సో కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి కూడా మైలేజ్ పెరుగుతుందని చెప్పేసి కొంతమంది. థ్యాంక్ యూ శంకర్.